వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహిన్ వ్లాగ్స్. ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి రంజాన్కి చేసుకునే గంజి అండి. ఇదైతే మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. బయట అయితే మసీదులో చాలామంది లైన్లో నుంచొని గంటల సేపు ఇది తీసుకొని వస్తారు కదా గంజి. అయితే అదే మనం ఇంట్లోనే ఒక 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేద్దాం రండి. ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాము. అలానే ఇందులోకి నూనె వేసుకుందాము. 2 నుండి 3 స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలానే 2 దాల్చిన చెక్క ముక్క చిన్నవి, అలానే 2 ఇలాచి 2 లవంగాలు వేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి, పచ్చివాసన పోయేంత వరకు. అలానే ఇందులోకి ఒక పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసుకొని వేసేసుకుందామండి. వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకుందాము. నేనైతే ఒక టమాటాని తీసుకున్నానండి. మీడియం సైజ్ టమాటా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా అలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా, అలానే కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొత్తిమీర పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఒకసారి కలుపుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఇందులోకి నీళ్లు వేసుకుందామండి. 2 నుండి 3 గ్లాసుల వరకు నీళ్లు వేసుకుందాము. ఈ గంజి కోసం అయితే మసీద్ దగ్గర చాలామంది ఎదురు చూస్తూ ఉంటారండి ఎప్పుడు రంజాన్ టైంలో. ఇప్పుడైతే కొంచెం కల్లుప్పుని అయితే వేసుకుందాము, టేస్ట్కి సరిపడనంత. మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత చూడండి ఎలాగో పొంగుతుందో. పొంగు వచ్చింది కదా, ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇలా పొంగుతున్నప్పుడు మనం బియ్యపు రవ్వని ఇందులోకి వేసేసుకుందామండి. ఇలా కలుపుకోవాలండి, ఏం ఉండలు లేకుండా. చూడండి, బాగా కలుపుకుందాము. ఒక నిమిషం ఆగిన తర్వాత చూడండి ఎలా పొంగుతుందో. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి. ఈ గంజి అయితే టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి, మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒక 3 నిమిషాల పాటు. 3 నిమిషాలు ఆగిన తర్వాత చూడండి, స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. మరీ పలుచగా కాకుండా మరీ తిక్కగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి. చూడండి, గంజి అనేది టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. అదే మసీద్ దగ్గర అయితే హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ వచ్చి తీసుకెళ్తారండి. లైన్లో అయితే చాలామంది నిలబడతారు గంటల సేపు ఈ గంజి కోసం. అదే మనం ఇంట్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు. గంజి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. చూడండి, ఈ గంజిలోకి అయితే మనం బూందీని అయితే వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఉపవాసం ఉన్న తర్వాత సాయంత్రం తింటారండి ఈ గంజిని అయితే. ఇఫ్తార్ టైంలో తింటారండి. ఈ గంజి అయితే మనం తాగితే చాలా ఎనర్జీ అయితే వస్తుందండి. చూసారు కదా, చాలా బాగుంది. అంతే అండి, సింపుల్గా గంజి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.